అన్ని బంగారు నగలపై ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. వజ్రాభరణాలకు క్యారెట్ 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. మీ లలితలో బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. వెనకబడ్డారు. ఏమి దౌర్భాగ్యం ఇది? నువ్వు ఏమి తెలుసుకోవాలా అక్కడికి వెళ్ళి? ఇప్పుడు ఏదైనా ఒక పర్పస్ ఉంటుందమ్మా. ఆ పర్పస్ సర్వ్ కాకుండా నువ్వు ఎంత చేసి ఏం ప్రయోజనం? అంత గడ్డకట్టే వాటర్ లో నాగసాధువులు స్నానం చేయటము, అంత కఠిన దీక్ష. అమ్మాయి, నువ్వు గడ్డకట్టే వాటర్ లోనే అంటున్నావు. దా నాతోటి, నేను చూపిస్తాను నీకు. హిమాలయాలకు వెళ్దాం. మంచులో నువ్వు 2-3 స్వెట్టర్లు వేసుకొని గట్టిగా బిగించుకొని ఉండే, నీ శరీరంలో ఎక్కడ ఒక్క ఇంచు కూడా బయటకు రాకుండా, కళ్ళు మాత్రం కనిపించేటట్టు, ముక్కులు గాలి పీల్చుకునేదానికి, నోరు ఇదయ్యేదానికి మాత్రం పెట్టుకొని వెళ్లాల్సిన ప్రదేశాల్లో బట్టలు లేకుండా తపస్సు చేసేటటువంటి సాధువుల్ని నేను చూపిస్తాను రా. ఎట్టున్నారంటావు? ఏంటనుకుంటున్నావు సాధన? నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వేమనుకుంటున్నావు అంటే ఇదొక మామూలు 5 ఎలిమెంట్స్తో తయారైనటువంటి బాడీ అనుకుంటున్నావు. దీంట్లో అనంతమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తిని నువ్వు గుర్తించడంలా, ఆ శక్తిని వాళ్ళు గుర్తించి వెలికి తీస్తున్నారు. ఈ ప్రపంచంలో ఏముందో అదే నీలోనూ ఉందమ్మా. నువ్వేం ప్రత్యేకమేం కాదు. కాకపోతే నువ్వు ప్రత్యేకం అనుకుంటూ బతికేస్తున్నావు. బతుకు చాలిస్తున్నావు. సో కుంభమేళాకి వెళ్ళిన వాళ్ళు స్నానంగా నాగసాధువులను కలవాలి. యాక్చువల్లీ ఒక్క నాగ సాధువులే కాదమ్మా, అనేక సాంప్రదాయాలకు సంబంధించినటువంటి సాధువులు ఉంటారు. నువ్వు నీకు నచ్చినటువంటి సాంప్రదాయంలో నీ జర్నీ స్టార్ట్ చేయి. ఈసారి 10,000 మంది యువకులు నాగదీక్ష తీసుకున్నారు. 10,000 మంది. ఏం చూసారు? ఏం అట్రాక్ట్ అవుతున్నారు? వాళ్ళకేం కనిపిస్తోంది? అమ్మాయి, ప్రతి ఒక్కడిలో ఒక ఆధ్యాత్మిక తపన ఉంటుందమ్మా. ఇది బాగా ఏంటి, ఎప్పుడైనా నువ్వు ఏంటి ఈ జీవితం, దీని యొక్క పరమార్థం ఏంది, ఎందుకు పుట్టాము, ఎందుకు చేస్తున్నావు, ఇంతకు మించింది ఏమన్నా ఉందా అనే ఆలోచన రాదా నీకు? వస్తుందా రాదా? ఆ తపన కొంచెం ఎక్కువైతే ఏమవుతుంది? నువ్వు ఏం ఆలోచించకుండా ఇక ఈ సంసారం ఇదంతా ఏం లేకుండా వెళ్ళిపోతావు. నివృత్తి మార్గంలోకి వెళ్ళేవాళ్ళు అనేక రకాలుగా ఉంటారు. నాకు తెలిసినటువంటి అఘోరీలు ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఎందుకు అంటే అంత వైరాగ్యం వచ్చి వెళ్తున్నారా, లేదంటే ఆ సోల్ కనెక్షన్? అమ్మాయి, నీకు నాకు ఇప్పుడు ఒక ఐఐటి సాధువుని అక్కడ చూపిస్తున్నారు. కానీ నాకు తెలిసినటువంటి ఐఐటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది స్నేహితులు ఉన్నారు. నాకు చాలా మంది ఉన్నారు స్నేహితులు. మన కాళహస్తిలో అడవుల్లో ఉంటారు. ఉన్నాడు ఒక ఆయన, నా మిత్రుడు, హైదరాబాదీయే. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు వచ్చి కలుస్తాడు నన్ను. మేమిద్దరం చాలా విషయాలు డిస్కస్ చేసుకుంటాం. ఇప్పటికీ నేను ఫోన్ చేస్తాను, మాట్లాడుకుంటుంటాం. ఆయన్ని చూస్తే నువ్వు దగ్గర కూడా రానియవు. అంత భయంకరంగా ఉంటుందా? కాదు, ఒక అడుక్కు తినేవాడే కాస్త శుభ్రంగా ఉంటాడు, కాస్త అంటే మంచిగా ఉంటాడు. ఈయన ఒక జుట్టుకి ఒక ఇది కట్టుకొని, ఒక లూజ్ చొక్కా తెల్లది వేసుకుంటాడు, ఒక అడ్డ పంచి కట్టుకుంటాడు, ఒక సంచి వేసుకుంటాడు, తిరుగుతుంటాడు. కదిలిచ్చు, ప్రపంచం అంతా చెప్తాడు నీకు. చాలా మంది ఉన్నారమ్మా. ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఐఐటి పీపుల్. వాళ్ళు సేవ చేస్తారు. వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ డబ్బులు అయిపోతున్నాయి, సేవ చేయడానికి తెచ్చాను పెట్టుకున్న డబ్బులు అయిపోతున్నాయి అంటే అమెరికా వెళ్ళిపోతారు. అమెరికా వెళ్ళిపోయి 2-3 సంవత్సరాలు పనిచేస్తారు, మళ్ళీ డబ్బులు సంపాదించుకొని వచ్చి ఇక్కడ సేవ చేస్తారు. మరి ఎందుకు అంటే వాళ్ళల్లో తపన,
ఇప్పుడు ఒక పీక్ స్టేజ్కి వెళ్ళావమ్మా, నీకు ఆ తర్వాత ఏంది? నువ్వు సైన్స్ కి కూడా ఒక పరిధి ఉంది. ఆ పరిధి దాటితే ఏంది ప్రశ్న వస్తుందా రాదా? ఆకాశంలోకి రాకెట్లు వదిలేటటువంటి ఇస్రో వాళ్ళు కూడా, అవునా కదా, రాకెట్ సైన్స్ గొప్ప సైన్సే కదా, వాళ్ళు కూడా రాకెట్ వదిలే ముందు చెంగాళమ్మ గుడికి వెళ్ళి దండం పెట్టుకొని పోతారు. కుటుంబము, సంబంధ బాంధవ్యాలు, ప్రేమ ఆప్యాయతలు, ఇలా కదా మన హిందూ సంప్రదాయంలో కలివిడితనము, కలుపుగోలుతనం ఉండేది. ఇట్లా ఒంటరి జీవితానికి ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోతూ ఉన్న ఈ సంఖ్య ఎందుకు పెరుగుతోంది ఈ జనరేషన్లో? ఎస్పెషల్ దట్టు యూత్ చేతికొచ్చిన కొడుకు నాకు ఏదైనా చేస్తాడని తల్లిదండ్రులు ఆలోచించే లోపే సన్యాసం తీసుకుంటారు, వెళ్ళిపోతానంటారు. మొన్న బాంబే ఒక హీరోయిన్, ఒకప్పటి హీరోయిన్ కూడా సన్యాసం తీసుకుంది. ఆవిడ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో వైరాగ్యం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నేను ఎప్పుడు అంటే ఆ వైరాగ్యం ఎందుకు వస్తుంది? నీకు అంటే పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లల్ని చూసుకోవడంలో అవన్నీ మర్చిపోతావు, అర్థమైందా? నాకు పెళ్లి లేదు, పెటాకులు లేదు. దీని తర్వాత ఏంది జీవితం, జీవిత సత్యాన్ని తెలుసుకునేదానికి మనిషి చాలా తపన పడుతుంటాడమ్మా. దానికి ఒక అతన్ని గురించి చెప్తాను, పాల్ బ్రంటన్. పేరేనావా? పాల్ బ్రంటన్. ఆయన సీక్రెట్ ఇండియా అని ఒక బుక్ రాశాడు. మీకు మనకు తెలుగులో కూడా రహస్య భారతం అనేదో వచ్చింది. నేను ఇప్పుడు చాలా ఏళ్ల క్రితం చదివా. ఆయన భారతదేశానికి వచ్చాడు. ఆయన చూసినటువంటి విషయాలన్నిటినీ రాశాడు. ఇక్కడ ఉన్నటువంటి యోగులని గురించి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సాధనాలను గురించి, వాళ్ళ గ్రేట్ దీని గురించి, ఫిలాసఫీస్ గురించి రాశాడు. చదువు నువ్వు ఆ పుస్తకం. రైట్, ఓకే. మరి ఆయన పరిశోధించడానికి వచ్చాడు ఇక్కడ. బాగా అర్థం చేసుకోమ్మా. కలిసిపోయాడు, రమణాశ్రమంలో ఉండిపోయాడు, అరుణాచలంలో. ఓ మై గాడ్. సో ఇంత ఉందా మన భారతదేశంలో? అంటే అట్రాక్ట్ చేసే థింగ్స్ వచ్చి అలా. నిన్న కాక మొన్న స్టీవ్ జాబ్స్ భార్య వచ్చి ఇక్కడ దీక్ష తీసుకోలేదా? వాళ్ళు, నీకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం, రెండు మార్గాలు మనకి. ప్రవృత్తి మార్గం అని అంటే సంసారంలో ఉండి నీ సాధన నువ్వు చేస్తూ, నీ సంసారాన్ని గడుపుతూ, నీ సోషల్ లైఫ్ని నువ్వు జీవిస్తూ, సరి అయినటువంటి ధర్మ మార్గంలో నడుస్తూ మోక్షానికి చేరడం ప్రవృత్తి మార్గం. నివృత్తి మార్గం అని అంటే అన్నీ వదిలేసి మోక్షం ఒక్కటే ధ్యేయంగా నడిచేటటువంటి మార్గం నివృత్తి మార్గం. మళ్ళా దీంట్లో ఇంకో రెండు ఉన్నాయి. ప్రవృత్తి మార్గంలో మళ్ళా ప్రవృత్తి నివృత్తులు ఉన్నాయి. ప్రవృత్తి మార్గంలో అంటే ఈ ప్రవృత్తి మార్గంలోనే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ప్రవృత్తి మార్గంలో నివృత్తి మార్గం, దే డూ దేర్ డ్యూటీ, బట్ ఎయ్యి ఉండవు వాళ్ళకి. వచ్చిందా కానీ, రాలేదా కానీ, అట్లా ఉండేవాళ్ళు ఉన్నారు. అండ్ అంతా నాకే కావాలా, అంతా నేనే చేయాలా అనేటటువంటి ప్రవృత్తి మార్గంలో, ప్రవృత్తి మార్గం ఉండేది ప్రవృత్తి మార్గమే. దాంట్లో ప్రవృత్తిలో నివృత్తి, ప్రవృత్తిలో ప్రవృత్తి. అట్లానే నివృత్తి మార్గంలో కూడా రెండు మార్గాలు ఉన్నాయి. ప్రవృత్తిలో నివృత్తి మార్గంలో ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం రెండు ఉన్నాయి. నువ్వు ఈ మఠాలు ఇవన్నీ ఉన్నాయే, అవి నివృత్తి మార్గంలో ప్రవృత్తి మార్గాలు. అంటే మనది చిన్న కుటుంబం అయితే వాళ్ళది పెద్ద కుటుంబం. ఉన్నాయి కదా ఇప్పుడు మఠాలు, సాధువుల మఠాలు, ఆశ్రమాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి పెద్ద పెద్ద కుటుంబాలు. మనది చాలా చిన్న కుటుంబం. వాళ్ళ దగ్గరికి వెళ్తే చెప్తారు మీకు. ఈ మధ్య కాలంలో మీరు చూసే ఉంటారు,
అఘోరాల పైన ఉన్న ఒక ఆలోచన దృక్పథం మారుతుందా? ఈ మొన్న బట్టలు లేకుండా ఒక లేడీ అఘోరా ఈ తెలుగు స్టేట్స్ లో తిరిగింది, నిజంగా అలాంటి వేషధారణతో అలాంటి ఉన్నారమ్మా, ఉన్నారు. నీకు ఇక్కడికి వస్తారు కదా, నాకు తెలిసినటువంటి సాధువులు చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతారు, అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు, నేర్చుకుంటారు. నివృత్తి మార్గంలో ఉండి కూడా సోషల్ కాన్షియస్నెస్తో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. వివేకానంద నివృత్తి మార్గం, కానీ సోషల్ కాన్షియస్నెస్, అందుకే ఆయన అంత కీర్తింపబడుతున్నారు కదా. సాధువుల్లో చాలా మంది ఉన్నారు అట్లా, చాలా మంది సాధువుల్లో ఉన్నారు. అనంతమైన విజ్ఞానం అమ్మ, మనం ఎంత నేర్చుకోగలం, మన జీవితం ఎంత చాలా చిన్నది. కాబట్టి నిరంతరంగా నేర్చుకుంటుండే విద్యార్థిగా ఉండు. మీరు నేర్చుకొని మాకు నేర్పిస్తూ ఉండండి, మేము వాళ్ళకి చూపిస్తూ ఉండం. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్. మదన్ గారితో దిస్ స్పెషల్ ఇంటర్వ్యూ. నాకు తెలిసేది ఇంత చాలా పెద్ద లెంథియస్ట్ ఇంటర్వ్యూ. సో నేను 2 parts లో ఈ ఇంటర్వ్యూని మీకు అందించాలనుకుంటున్నాను. ఫస్ట్ part 1 లో కొన్ని విషయాలు, part 2 లో కొన్ని విషయాలు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పిలుద్దాం. ప్రేక్షకుల కోరిక మేరకు ఈ ఎంటైర్ ఇంటర్వ్యూ చూసి మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద మాత్రం పోస్ట్ చేయండి. తిరిగి వచ్చి మళ్ళీ మదన్ గారిని మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మనం అడుగుదాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ.